నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మానస పుత్రిక అయినటువంటి సాక్షికి ప్రకటనల రూపంలో కోట్లు దోచిపెట్టారు అన్న విషయాన్ని ఈరోజు మంత్రి కొలుసు పార్థసారథి అసెంబ్లీలో వెల్లడించారు. ఇక దీనిపై దర్యాప్తు కూడా ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి అర్హత లేకుండా కూడా ప్రజాధనాన్ని లూటీ చేసి ఇన్ని కోట్లను సాక్షి పత్రికకు దోచిపెట్టాన్ని ఎలా చూడొచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు, ఎప్పటి నుంచో సాక్షి పత్రికకు, సాక్షి మీడియాకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దానికి దోచిపెట్టారు అని చెప్పి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సాక్షి పత్రికలో, మీడియాలో రెండింటిలో కూడా అసత్య ప్రచారాలు చేస్తూ చాలా కేసెస్ను కూడా సాక్షి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు మరి ఎందుకు సాక్షి మీద యాక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకున్న టైంలో ఈరోజు తాజాగా మంత్రి స్పందించడం జరిగింది. ఆ టైంలో ఎంత పత్రికకు దోచిపెట్టారు అన్న లెక్కలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రజాధనాన్ని ఈ విధంగా అర్హత లేకున్నా కూడా సచివాలయ సిబ్బంది చేత కావచ్చు, వాలంటీర్ల చేత కావచ్చు కొనిపించి యాడ్స్ ఇచ్చుకొని దోపిడీ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? ఇప్పుడు పక్షి ఛానల్, పక్షి మీడియా పుట్టింది అవినీతి డబ్బులతోనే పుట్టింది. అదేమో వాళ్ళు సొంతంగా పెట్టుబడులు పెట్టింది కాదు. అది పెట్టింది కూడా ప్రజాధనంతోనే. వాళ్ళ సొంత పెట్టుబడులు పెట్టి రెక్కల కష్టంతో కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలా, ఒక టీవీ ఉండాలని చెప్పి జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పత్రిక, ఇందిరా టెలివిజన్ అంటే అప్పుడు సోనియా గాంధీ నమ్మించిన రాజశేఖర రెడ్డి, మీ అత్త పేరు పెడుతున్నామమ్మా, మన పార్టీకి ఒక ఛానల్ లేదు, ఒక పేపర్ లేదు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో, సీమాంధ్రాలో ఉన్న రాష్ట్రాలు అన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు, టీవీలు ఉన్నాయి, కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి ఒక ఛానల్, ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఇందిరా టెలివిజన్, ఇందిరాగాంధీ పేరని, జగతి పబ్లికేషన్ అంటే సాక్షి పేపరు, సాక్షి దాంట్లో ఉన్న వ్యవహారం చేసింది. అయితే అది పెట్టింది ప్రజాధనంతోనే, అది నడుస్తుంది ప్రజాధనంతోనే. కాబట్టి దాని ఓనరే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత యాళ్ళు ఇచ్చుకోకుండా ఎట్టుంటాడు? యాజ్ పర్ నామ్స్ ఏం చెప్పదంటే సర్క్యులేషన్ అధికంగా ఉండేదానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే నేషనల్ పేపర్లో హిందూ పేపర్ ఉంటుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి నేషనలైజ్డ్ పేపర్లో. లోకల్గా వచ్చేళ్ళకి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఏంది? ఈనాడు. సో సర్క్యులేషన్ కృత్రిమంగా వీళ్ళు సృష్టించుకున్నారు. ఎలా సృష్టించుకున్నారంటే వాళ్ళు పెట్టుకున్న మూక సైన్యం ఏదైతే ఉందో వాలంటీర్లని, ఆ వాలంటీర్ల సంఖ్య బెదిరించుకొని వాళ్ళంతా వైసీపీ కార్యకర్తల యొక్క పిల్లల్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ కొంతమంది సచివాలయం సిబ్బంది, ఈ రెండు కలుపుకునేళ్ళకి 4 లక్షల మంది ఉండే. 4 లక్షల సర్క్యులేషన్ ఒక్కసారి పెంచేశారు, కృత్రిమంగా పెంచారు. దానికి ఏం చేశారంటే ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది 200. ఆ 200 ఎత్తుకొని పోయి సాక్షికి ఇవ్వాలి. ఇండైరెక్ట్గా ఏంటంటే సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వీళ్ళిద్దరు కలిసి 4 లక్షలు. ఓకే, 4 లక్షల నెలకి ఒక్క పేపరు 100 లక్షలు, 1 కోటి రూపాయలు కదా. సో నీకేం వస్తుందంటే ఈ బడ్జెట్ ఫిగర్ కూడా బాగా సరిపోద్ది. చూడండి, నేను చెప్పే ఫిగర్ బాగా అర్థం చేసుకోండి. 4 లక్షలు ఇంటూ 200, 4 పక్కన 2 వేస్తే 8. దాంట్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 5 సున్నాలు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఒక 200లో 2 సున్నాలు, 7 సున్నాలు. కోటికి ఎన్ని సున్నాలు? 7 సున్నాలు. కాబట్టి 8 కోట్లు. యాళ్ళ రూపంలో ప్రజాధనాన్ని పత్రికలకు ఇచ్చేటటువంటి డబ్బు 8 కోట్లు పర్ మంత్. 60 నెలలకి ఏంటి? 8 48, 480 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని యాళ్ళ రూపంలో నాకేశారు. ఈ 480 కోట్లలో ఎవరి వాటా ఎంత? ఏ పత్రిక వాటా ఎంత? ఇది ఓన్లీ ఏంటంటే డిజిటల్ మీడియా కాదు, ప్రింట్ మీడియా గురించి ఈ భాగవతం అంతా నేను చెప్పేది. మళ్ళీ టీవీలు భాగవతం వేరు, యూట్యూబ్ ఛానల్ భాగవతం వేరు. ఇది 488.17 కోట్లు. 488.17 కోట్లు ప్రింట్ మీడియా బడ్జెట్ ఇది. ఇది నేషనల్ పత్రికలు కావచ్చు, లోకల్ పత్రికలు కాదు. దీంట్లో వచ్చేసరికి 360.50 కోట్లు ఆల్రెడీ ఇచ్చేశారు. పేమెంట్లు కూడా జరిగిపోయినాయి. జీతాలు ఆపైనా సరే సాక్షి పత్రిక యాడ్ పడిందంటే డబ్బులు పోవాలి సాయంత్రానికి. జీతాలు ఆపేసి అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఆపేస్తారు, టీచర్లకు జీతాలు ఆపేస్తారు, అందరికి ఆపేసైనా సరే సాక్షి పత్రిక పోవాలి. ఆ విధంగా ఓవరాల్గా
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కలిపి 860 కోట్ల రూపాయలు. ఎన్ని రోడ్లు కట్టొచ్చు, ఎన్ని డ్యాములు కట్టొచ్చు, ఎన్ని రోడ్లు పోయొచ్చు ఊహించు. అండ్ ఇంకొకటండి, సాక్షి మీడియా కూడా డిజిటల్ కార్పొరేషన్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పి, అర్హత లేకుండా అక్రిడేషన్ కార్డులు, శాలరీస్ కూడా ఇష్టానుసారం ఇచ్చుకున్నారు అని చెప్పి దాని మీద కూడా ఒక పక్క ఎంక్వైరీ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఓవరాల్గా ఈరోజు అసెంబ్లీలో మంత్రి గారు ప్రస్తావించారు కాబట్టి దీని మీద ఏమైనా యాక్షన్స్ తీసుకొని ఎంక్వైరీకి ఆదేశించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది ఇద్దరికి కలిపే పత్రికలకు ఇచ్చిన ఖర్చు, పత్రిక కొనుగోలు, సాక్షి పత్రిక కొన్నది 144,60,00,000. అంటే మీరు అన్నది డిజిటల్ కార్పొరేషన్ భాగోతం ఏంటంటే, వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి నెలకి 70,000 రూపాయల జీతాలు చొప్పున ఆడ ఎంప్లాయీగా చూపించారు. వాళ్ళు ఎప్పుడు పనిచేయలే, ప్రభుత్వం కోసం పనిచేయకుండానే డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసినట్టు ఎన్రోల్మెంట్ చూపించేసి ఒక్కొక్కడికి 70,000, 30,000 వాళ్ళు ఇష్టంగా నాకేశారు. అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది, ఆ డేటా కూడా బయటకు వస్తుంది. త్వరలో మంత్రి గారు బయట పెడతారు. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే, ఈ అన్నిటినీ టైం అనేది కండమ్ చేయకండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించండి, డబ్బులన్నీ వెనక్కి ఇవ్వండి. అర్హత లేనోడు ఎవడైతే ఉన్నాడో, అర్హత లేనోడు తిరుపతి పోకూడదు. తిరుపతికి పోయి అర్హత లేనోడు ఎవడు? మాము అంటే ఎవరు? మాజీ ముఖ్యమంత్రి. అర్హత లేనోడు తిరుపతికి పోకూడదు. సో నేను అంటుండే ఏంటంటే, ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎందుకు ప్రయోగించరు? అంటే విచక్షణ అధికారం ఉంటుందమ్మా. ఆనాటి సమాచార పౌర సంఘాల అధికారి ఎవరు? ముందు వాడిని అరెస్ట్ చేయండి ఇమ్మీడియట్లుగా. వాడికి ఏంటంటే కొంత పవర్ ఉంటుంది, ఏది ఆ పవర్ను ఉపయోగించి మిస్యూజ్ చేశారు. కాబట్టి అదంతా ప్రజాధనం బైబ్యాక్ రావాలి. బైబ్యాక్ రావాలంటే ఏం చేయాలి? ముందు వాడిని ఆ రోజు సమాచార పౌర సందర్భ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడిని అవినీతి యాంటీ కరప్షన్ ఏసీబీ ఉంది కదా, వాడి మీద రిజిస్టర్ చేసి గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి. వాడిని అరెస్ట్ చేయాలంటే 17A కింద గవర్నర్ కాడ పర్మిషన్ తేవాలా. సో ముందు ఏసీబీ కేసు రిజిస్టర్ చేస్తే ఏసీబీ అధికారులు అవినీతి మొత్తం వేసి గవర్నర్ దగ్గరకు పోయి పెడితే ఆయన ముద్ర వేస్తే కానీ అరెస్ట్ కుదరదు. అందువల్ల ఏంటంటే 17A అనేది ఉంది కాబట్టి దాని ద్వారా. రెండోది రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించండి. తొందరగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం, అయ్యా నీకు అర్హత లేదు, ఇన్ని డబ్బులు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్మును తీసేసుకున్నారు కాబట్టి మాకు వెనక్కి ఇచ్చేయండి, లేదంటే నీ మీద సివిల్ క్రిమినల్ కేసులు తీసుకోబడతాయి, నోటీసులు నుండి డబ్బు వెనక్కి వస్తుంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించకుండా కాకమ్మ కబుర్లు చెప్పకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పుడున్న మంత్రి ఆనాటి ప్రభుత్వంలో కూడా మంత్రే. ఏడ మంత్రిగా ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఈ మంత్రే గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సత్యాలతో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.